కేదార్ చాలా కోపంగా అవినాష్ గొంతు పట్టుకొని నులిమేస్తూ చెప్పరా కీర్తి ఎక్కడ చెప్తావా లేదా అని గట్టిగా అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు. అవినాష్ అస్సలు నోరు విప్పకుండా పైశాచికంగా నవ్వుతూ ఉంటాడు. నువ్వు ఆగు కేడి అని జేడి అడ్డుపడుతూ ఇప్పుడు కీర్తిని వదిలేయాలంటే నేనేం చేయాలో చెప్పు అని జేడి అడుగుతూ ఉంటుంది. ఈ కేడీ నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి, సారీ చెప్పాలి అని అవినాష్ కండిషన్ పెడతాడు. దాంతో ధాత్రికి చాలా కోపం వచ్చి చంపేస్తాను అవినాష్ అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నీ మొగుడు నేను చెప్పిన పని చేయకపోతే నేను కూడా అదే పని చేస్తాను, కానీ మిమ్మల్ని కాదు ఆ కీర్తిని అని అవినాష్ చెప్పటంతో జేడీ కేడీ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. వెంటనే అవినాష్ స్పీకర్ ఆన్ చేసి రెడీగా ఉండండి, నేను ఆపమని చెప్పకపోతే మీరు ఆ పిల్లని చంపేయండ్రా అని అవినాష్ చెప్పటంతో అలాగే అన్నా అని కీర్తి పీకపై కత్తి పెట్టి రౌడీ కారులో కూర్చొని అవినాష్కి ఓకే చెప్తూ ఉంటాడు. తప్పు చేస్తున్నావు అవినాష్, దీనికి ఆ చిన్న పాపకి ఎలాంటి సంబంధం లేదు, మర్యాదగా వదిలేయమని చెప్పు అని జేడీ చెప్తూ ఉంటుంది. రేయ్, ఇక్కడ వీళ్ళు నేను చెప్పిన మాట వినటం లేదు, కేవలం 20 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి, చాయిస్ ఈజ్ యువర్స్ మేడం అని అవినాష్ రెచ్చిపోతూ చెప్తూ ఉంటే కేడీ తల పట్టుకుంటే ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. మరి కేడీ కీర్తి కోసం అవినాష్ని వదిలేసి వెళ్తారా? ఇప్పుడు కేడీ అవినాష్ కాళ్ళు పట్టుకోవాల్సిందేనా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.